సునీత మరి కాసేపట్లో ఈ హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంపై తర్వాత ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల మీద బీఆర్ఎస్ నేతలు మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. మాజీ మంత్రి హరీష్ రావు కాసేపట్లో మీడియాతో మాట్లాడి ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలపై కూడా ఆయన వివరించనున్నట్లుగా సిబ్బంది చెప్తున్నారు. ఇక ఎప్పుడైతే హైకోర్టులో పిటిషన్ కొట్టివేసిన తర్వాత బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలు వీళ్ళందరూ కూడా నందినగర్లో ఉన్నటువంటి కేటీఆర్ ఇంటికి వచ్చారు. కేటీఆర్ కూడా ఇక్కడే ఉన్నారు. ఉదయమే కేటీఆర్ హరీష్ రావు వీళ్ళంతా మిగతా నాయకులందరూ వచ్చారు. ఎప్పుడైతే హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ కొట్టివేశారో దాని తర్వాత మీడియాలో వార్తలు చూసి కవిత కూడా నందినగర్లోనే ఉంటుంది కాబట్టి ఆమె కూడా కేటీఆర్ ఇంటికి వచ్చారు. ప్రస్తుతం ఈ ముగ్గురు నాయకులు సమావేశమయ్యారు. మిగతా నాయకులు కూడా మాజీ మంత్రులు తర్వాత బీఆర్ఎస్లో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు కూడా సమావేశమై నెక్స్ట్ ఏం చేయాలన్నటువంటి విషయాల మీద చర్చిస్తున్నారు. కొద్దిసేపటి క్రితము బీఆర్ఎస్ లీగల్ టీంకు సంబంధించినటువంటి సోమ భరత్ కూడా కొద్దిసేపటి క్రితం నందినగర్ వచ్చారు. కేటీఆర్ తోటి సమావేశమయ్యారు. ఆయన హైకోర్టు నుంచి ఇక్కడికి వచ్చినట్లుగా చెప్పారు. సో ఆయన ఒక విషయాన్ని ప్రస్తావించారు మీడియాతో. ఆయన ఏమంటున్నారంటే సో ఇప్పుడైతే ఇంకా మాకు హైకోర్టు నుంచి ఎట్లాంటి ఆర్డర్ కాపీ రాలేదు. ఆర్డర్ కాపీ రావడానికి కొంత సమయం పడుతుంది. ఆర్డర్ కాపీలో ఏముంది ఏంటి అన్నటువంటి విషయాలను పరిశీలించిన తర్వాత న్యాయపరంగా ఎట్లా ముందుకు వెళ్ళాలన్నటువంటి విషయాల మీద మేము నిర్ణయం తీసుకుంటాము. ముందైతే నేను కేటీఆర్తో మాట్లాడాలి. కేటీఆర్తో మాట్లాడిన తర్వాత వాళ్ళ నాయకులు అందరితోటి మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సో మనకున్నటువంటి సమాచారం సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ఈ కేసులో తాను ఏ తప్పు చేయలేదన్నటువంటి విషయాన్ని ముందు నుంచి కేటీఆర్ చెప్తున్నాడు. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఏ తప్పు చేయనప్పుడు విచారణ ఎదుర్కోవచ్చు కదా అన్నటువంటి విషయాన్ని చెప్తూ వస్తున్నారు. ఇట్లా గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఈ రేస్ వ్యవహారంలో ఇటు రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇదే సమయంలో హైకోర్టు తీర్పు తర్వాత కూడా కొంత పొలిటికల్గా అంటే బీఆర్ఎస్లో కొంత నిరాశ ఉంది. ఇంకొక వైపు కాంగ్రెస్లో ఖచ్చితంగా కేటీఆర్ విచారణ ఎదుర్కోవాలన్నటువంటి విషయాన్ని చెప్తూ వస్తున్నారు. సో ఇట్లాంటి సందర్భంలో పొలిటికల్గా ఎట్లాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది బీఆర్ఎస్లో అన్నటువంటి విషయాల మీద వీటితో పాటు ఈ కేసులో ఎట్లా ముందుకు వెళ్తామన్నటువంటి విషయాల మీద కూడా మరి కాసేపట్లో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. సో మీడియాకు ఏర్పాట్లకు సంబంధించిన సిబ్బంది అంతా కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసే అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సో మీడియా అంతా కూడా నందినగర్లో కేటీఆర్ ఇంట్లోకి వచ్చింది. ఇప్పటి వరకు బయట ఉండే సో ఇప్పుడే మీడియానంతా కూడా లోపలికి పిలిచారు కాబట్టి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి సిబ్బంది అయితే చెప్తున్నారు. సో ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తిగా ఉంటుంది. ఎందుకంటే హైకోర్టులో పిటిషన్ కొట్టివేసిన తర్వాత బీఆర్ఎస్ నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ద్వారా మనకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవైపు 9వ తారీఖున ఏసీబీ విచారణకు రావాలని చెప్పి ఇప్పటికే నోటీసులు ఇచ్చింది కాబట్టి 9వ తారీఖు దాకా ఆగుతుందా అంటే ఎల్లుండే 9వ తారీఖు కాబట్టి అప్పటి వరకు ఆగుతుందా లేదంటే ముందుగానే నోటీస్ ఇచ్చి విచారణకు రావాలని చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి కొంత ఏసీబీ దూకుడుగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. సో నిన్న జరిగిన పరిణామాలు మనం చూసాం. నిన్న కొంత హైడ్రామా నెలకొన్నది. కేటీఆర్ను విచారణకు ఏసీబీ పిలిచినప్పుడు ఆయన అడ్వకేట్ తోటి వస్తానని చెప్పడం, ఆ తర్వాత అడ్వకేట్ అక్కర్లేదు మీరు ఒక్కరే రావాలని చెప్పి ఏసీబీ అధికారులు పోలీసులు చెప్పడం, దాంతో కేటీఆర్ వెనక్కి తిరిగి వచ్చినటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఈరోజు హైకోర్టు తీర్పు మీద దాదాపుగా 24 గంటల పాటు కొంత ఉత్కంఠ నెలకొన్నది. మొత్తానికి తీర్పు వచ్చింది. ఆ తర్వాత బీఆర్ఎస్ క్యాడర్లోను మాజీ మంత్రుల్లోను ఎమ్మెల్యేలను ఒక నిరాశ అయితే కనిపించింది. నేను నందినగర్లో కేటీఆర్ హరీష్ రావు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఉన్నా. సో బీఆర్ఎస్ నేతల్లో ఒక నిరాశ అయితే కనిపించింది. చాలా మంది నాయకులు మాట్లాడకుండా మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయారు. మరి కొంతమంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చారు కేటీఆర్ని కలిసేందుకు. సో ఇప్పుడు ఒక అంటే ముగ్గురు నేతలు చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ నిర్ణయం తర్వాత ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఏం చేయాలి, డివిజన్ బెంచ్కి వెళ్ళాలా సుప్రీంకోర్టుకు వెళ్ళాలా, మరి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత చదివిన తర్వాత లీగల్ టీం ఇచ్చినటువంటి సూచనలు సలహాలతోటి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనేది బీఆర్ఎస్ ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీని మీద మరి కాసేపట్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడతారు. బీఆర్ఎస్ క్యాడర్ కూడా వెయిట్ చేస్తుంది ఏం చెప్పబోతున్నారు అన్నటువంటి విషయాల మీద. ఇంకొక వైపు పొలిటికల్గా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. కేటీఆర్ను ఏసీబీ ఒకళ్ళ విచారణకు పిలిస్తే నెక్స్ట్ అరెస్టు చేస్తుందా, ఎట్లా ఉండబోతుంది, ఆయనేమో అవినీతి లేదంటున్నారు. కానీ ఏసీబీ విచారణ చేస్తే అందులో అవినీతి ఉందని ప్రూవ్ చేస్తే కనుక ఖచ్చితంగా కేటీఆర్కు
కేటీఆర్ జైలుకి వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మనకి చాలామంది లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే చెప్తున్నారు. ఒకవేళ అవినీతి ఉందని ఏసీబీ ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా ఆయన జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో రాజకీయంగా పొలిటికల్గా బీఆర్ఎస్ క్యాడర్లో కొంత ధైర్యం నింపడం, ఇంకొకటి నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అనేటువంటి చెప్పే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద, ముఖ్య నేతల మీద ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కొంత ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏం మాట్లాడాలి మీడియాలో అనేటువంటి విషయాల మీద కూడా చర్చిస్తున్నారు. మరి కాసేపట్లో మీడియా సమావేశం ఉంటుంది. మీడియా సమావేశంలో హరీష్ రావుతో పాటు మిగతా నేతలు కూడా మాట్లాడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా కొంత బీఆర్ఎస్ క్యాడర్లో ఎక్కువగా ఆసక్తి అయితే నెలకొన్నది. సో చూడాలి. మరి ఒకవైపు ఈడీ కేసు ఉంది, ఇంకొక వైపు ఏసీబీ కేసు ఉంది. సో ఈ రెండు కేసులను కేటీఆర్ ఎట్లా ఎదుర్కోబోతున్నారు అనేది మరి మనకు ఒకసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. సీనియర్ అడ్వకేట్ సోమ భరత్ కూడా ఇప్పుడు కేటీఆర్ తోటి సమావేశమయ్యారు కాబట్టి ఆయన అడ్వైస్ తీసుకొని మీడియా సమావేశం నిర్వహించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తానికి కేటీఆర్ నివాసం దగ్గర పెద్ద హడావుడి అయితే నెలకొన్నది. కార్యకర్తలు వస్తున్నారు, నాయకులు వస్తున్నారు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా వచ్చి కేటీఆర్ను కలిసేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళలో అయితే ఒక నిరాశ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ హరీష్ రావు లేదంటే మిగతా బీఆర్ఎస్ నేతలు మీడియాతో ఏం మాట్లాడబోతున్నారు అనేది కొంత ఆసక్తి నెలకొనేది. నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉండబోతుంది? సుప్రీంకోర్టా లేదంటే హైకోర్టులో డివిజన్ బెంచా లేదంటే ఫుల్ బెంచా? సో ఎట్లా వెళ్ళబోతున్నారు? లీగల్ టీం వాళ్ళకి ఏం అడ్వైజ్ చేసింది? సో ఎలాంటి స్టెప్తో ముందుకు వెళ్ళబోతున్నారు అనేది మనకు కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. మౌనిత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.